రావడానికి వెళ్ళారు అని అనగానే, అమ్మా ఇన్ని రోజులు నువ్వు బాధపడతావని చెప్పలేదు, కానీ నీ భర్త రాజశేఖర్ నా డబ్బు కోసమే ఇంట్లోకి అడుగు పెట్టాడు. నేను గుడ్డివాడిగా నటిస్తూ ఉన్నప్పుడు ఈ రాజశేఖర్ నా బీరువాలో నుంచి డబ్బులు దొంగతనం చెయ్యబోయాడు. నేను అతన్ని ఎప్పుడూ కూడా కోపడతానని నువ్వు అనుకుంటూ బాధపడుతూ ఉంటావు, కానీ అతను మాత్రం అసలు కూడా మంచివాడు కాదు. కేవలం డబ్బు కోసం మాత్రమే తను నిన్ను చూస్తున్నాడు అని అంటూ ఉంటాడు. రాజశేఖర్ నిజస్వరూపాన్ని కూడా బయట పెడతాడు. విష్ణు అలా అనగానే అప్పుడే ఇంకా చాలా వేదవతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇన్ని రోజులు నువ్వు అతన్ని తండ్రిలా చూడడం లేదని బాధపడేదాన్ని, కానీ ఇలాంటి వాడిని తండ్రిగా చూడకపోవడమే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది వేదవతి అన్న మాటకి అప్పుడే ఇక రాజశేఖర్ అయితే, బాబు విష్ణు నన్ను క్షమించు, ఈ రోజు నుంచి నేను బుద్ధిగా ఉంటాను, మీ జీవితంలోకి అస్సలు కూడా తలదూర్చను, ఎక్కడో ఒక మూలన పడుంటాను. ఎంతైనా నేను మీ అమ్మకి భర్తని, నన్ను దూరం చేయకు మీ అమ్మకి. మీ అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, డబ్బు మీద ఆస్తుంది అంతే తప్ప మీ అమ్మ మీద మాత్రం ఎంతో ప్రేమ ఉంది, తనని వదిలి ఉండలేను అని అంటూ ఉంటాడు రాజశేఖర్ అయితే. అప్పుడే వేదవతి అయితే, ఈసారికి క్షమించు విష్ణు, ఈసారి గనక ఇలాంటి పనులు ఏమన్నా చేసినా, ధరాకి సహాయం చేసినా ఇన్ని నేనే మెడబట్టుకొని బయటికి గెంటేస్తాను అని వేదవతి అంటూ ఉంటుంది. అప్పుడే విష్ణు అయితే, కేవలం నువ్వు చెప్పావనే ఇతన్ని క్షమించి వదిలేస్తున్నాను అని అంటూ ఉంటే, ఆ ధరాని మాత్రం వదిలిపెట్టనమ్మా, దాన్ని అరెస్టు చేయిస్తాను అని అంటూ ఉంటాడు విష్ణు అయితే. ఇక ఇంటి ముందుకు ఒక కారు వచ్చి ఆగుతుంది. అప్పుడే ధర అయితే తన బావని తీసుకొని లోపలికి వస్తుంది. అలా తన బావని తీసుకొని ధర లోపలికి వచ్చేసరికి ఇక వాళ్ళ బావని చూసి వరలక్ష్మి, విష్ణు, అజయ్ ముగ్గురు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. సుధా కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక విష్ణు అయితే, వరలక్ష్మి తను అని అంటూ ఉంటే, అవునండి మురళిలాగున్నాడేంటి అని ఆశ్చర్యపోతూ ఉంటుంది. వదినా, అతను మురళి అన్నయ్యలాగే ఉన్నాడేంటి అచ్చం అని సుధా, అజయ్ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక షాక్ అయిపోతూ ఉంటే ఇంతలో ఇక విష్ణు అయితే, నువ్వు అని అంటూ ఉంటే, అదేంటి విష్ణు అలా మాట్లాడుతున్నావు, తను మా బావ, మా మేనత్త కొడుకు, తన పేరు సుభాష్ అని చెప్పి ధర అయితే అంటూ ఉంటుంది. తను అమెరికాలో ఉంటాడు, ఇప్పుడు ఇండియాకి వచ్చాడు అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు విష్ణు అయితే. అప్పుడే వరలక్ష్మి ఒక్కసారే కుప్పకూలిపోతుంది. ధర అయితే, అదేంటి బావా, నిన్ను చూసి వాళ్ళందరూ అలా షాక్ అయిపోతున్నారేంటి అని ధర అయితే తన బావని అడుగుతూ ఉంటే, నాకు అదే అర్థం కావడం లేదు ధర. విష్ణు గారు, నేను అమెరికా నుంచి వచ్చిన ధర మేనత్త కొడుకు బావని, ధరాకి బావనవుతాను, నా పేరు సుభాష్, ఎవరు ఏంటి రియాక్షన్ ఇవ్వడం లేదో అని అంటూ ఉంటే, బావా రేపు ఉదయం మాట్లాడుకుందాం రా బావని గది చూపిస్తాను అని ధర అయితే అతన్ని లోపలికైతే తీసుకువెళ్తుంది. ఎంతో వరలక్ష్మి పక్కనే కూర్చొని విష్ణు అయితే, ఏంటి వరలక్ష్మి ఇదంతా, అతను చనిపోయాడు కదా, మళ్ళీ అదేంటి అతని రూపంలో ఇలా ధర బావగా ఇక్కడికి వచ్చాడు, నాకేమీ అర్థం కావడం లేదో అని విష్ణు అంటూ ఉంటే, నాకు అదే అర్థం కావడం లేదో అని అంటూ ఉంటుంది వరలక్ష్మి అయితే. అప్పుడే సుధా అయితే, అచ్చం మురళి అన్నయ్యలాగే ఉన్నాడు కదా వదినా అని అనగానే, అజయ్ ఆ రోజు నువ్వు ఇతని గుండె నాకు పెట్టించావా అని అడుగుతూ ఉంటాడు అజయ్ని. ఇతని గుండె, అలాగే ఇతని డెడ్ బాడీని కూడా వరలక్ష్మి వాళ్ళకి అప్పచెప్పారు కదా, ఏంటి వరలక్ష్మి అని అనగానే, అప్పచెప్పారు అజయ్ గారు, కానీ తన ముఖం మాకు సరిగ్గా కనిపించనివ్వలేదు, కట్లు కట్టేశారు అని అంటూ ఉంటుంది వరలక్ష్మి. అప్పటి నుంచి విష్ణు, వరలక్ష్మి అందరూ కూడా ఆలోచనలో పడతారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి అమెరికా నుంచి వచ్చిన ధర మేనత్త కొడుకే మురళియా, అసలు వరలక్ష్మి జీవితం ఎటువైపు తిరగబోతుంది, ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వంటలక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.